నమస్తే నేటి వార్తలకు స్వాగతం. నేను కృష్ణకుమారి. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ సాగర తీరంలో నావికాదళం ఆధ్వర్యంలో అత్యంత వేడుకగా జరిగిన నేవీ మారథాన్. ముఖ్య అతిథులుగా పాల్గొని రన్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంకబ్రత బాక్షి. రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న నిరంతర కృషిని కొనియాడిన రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్. కూటమి పాలన వచ్చిన తర్వాత వస్తున్న పెట్టుబడుల అభివృద్ధికి నిదర్శనమని వెల్లడి. కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్ అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మారిపోయిందని ఎద్దేవా చేసిన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ను అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చేస్తున్నారని ఆవేదన వ్యక్తం. పార్వతీపురం మన్యం జిల్లాలో వచ్చే నెలలో ఘనంగా ప్రారంభం కానున్న శంబర జాతర మహోత్సవాలు. జాతర ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. నేవీ మారథాన్ సూపర్ సక్సెస్ అయింది. నేవీ డే వేడుకల్లో భాగంగా తూర్పు నావికాదళం సాగర తీరంలో నిర్వహించిన వైజాగ్ నేవీ మారథాన్ కు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. విశ్వప్రియ ఫంక్షన్ హాల్ నుండి INS కళింగ వరకు ఈ మారథాన్ జరిగింది. 42, 21, 10, 5 కిలోమీటర్ల రన్లో వేలాది మంది పాల్గొన్నారు. ఈ మారథాన్లో ఎక్కడ ఎటువంటి అపశృతులు దొరలకుండా నిర్వాహకులు అనేక ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. చిన్నారుల నుండి వృద్ధుల వరకు లింగభేదం లేకుండా పాల్గొన్నారు. ఈ నేవీ మారథాన్ను జిల్లా కలెక్టర్ MN హరేంద్ర ప్రసాద్, నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాక్షి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తూర్పు నావికాదళం నిర్వహించే నేవీ మారథాన్ కు ప్రజల నుండి మంచి స్పందన రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి ఈవెంట్ నిర్వహించడం వలన ప్రజలకు ఓసారి కొత్త అనుభూతి ఉంటుందన్నారు. మారథాన్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. 5K, 10K, 21K ఫుల్ మ్యారథాన్ తో పాటు దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా సంకల్ప ప్రార్థన కూడా నేవీ వారి నిర్వహించడం జరుగుతుంది. వైజాగ్ ని పర్యాటక రంగంలో ఒక ఉన్నత స్థాయిలో తీసుకువెళ్ళడానికి ఈ కార్యక్రమం ఎంతో హెల్ప్ చేస్తుంది. ప్రతి సంవత్సరం స్పందన బాగుంది. లాస్ట్ టైం 13,000 రిజిస్ట్రేషన్ వస్తే ఈ రోజు 10 రోజుకు ముందే 17,000 పైన రిజిస్ట్రేషన్ రావడం జరిగింది. ఒక చక్కటి వాతావరణంలో ఈ కార్యక్రమం జరుగుతున్నాయి. దీనికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన మన ఈస్టర్న్ నేవల్ కమాండ్ వారిని అభినందిస్తున్నాను. మన విశాఖపట్నం నగరంలో వైజాగ్ నేవీ మ్యారథాన్ 2025 10th ఎడిషన్ స్టార్ట్ అయింది. మ్యారథాన్, హాఫ్ మ్యారథాన్, 10 కిలోమీటర్, 5 కిలోమీటర్ రన్స్ అన్నీ ఉన్నాయి. వేల సంఖ్యలో పబ్లిక్ ఈ ఈవెంట్ లో పాల్గొంటున్నారండి. 5 కిలోమీటర్ ఈవెంట్ చూస్తే 10,000 కంటే ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తున్నారండి. విశాఖపట్నం కేంద్రంగా రాష్ట్రాన్ని నాలెడ్జ్ ఎకనామీగా, IT ఇండస్ట్రియల్ హబ్ గా అభివృద్ధి చేయాలన్న దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుకు సాగుతున్నారని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. విశాఖ అభివృద్ధికి ఆయన దృఢ సంకల్పం ప్రశంసనీయమని కొనియాడారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి వాసంశెట్టి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా సాగుతోందో ఇటీవల కాలంలో జరుగుతున్న పెట్టుబడి సమీకరణలు స్పష్టంగా నిరూపిస్తున్నాయన్నారు. విశాఖలో ప్రారంభించిన కాంగ్నిజెంట్ ద్వారా వేలాది ఉద్యోగాలు కల్పిస్తామని ఆ సంస్థ CEO ప్రకటించడం రాష్ట్రంలో పారిశ్రామిక వాతావరణానికి నిదర్శనమన్నారు. ఈ నేపథ్యంలో అభివృద్ధిని చూడలేక వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలు అర్ధరహితమన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో విశాఖను గంజాయి హబ్ గా, ఫ్యాక్షనిజం కేంద్రంగా మార్చారని మంత్రి ఆరోపించారు. ప్రజల దగ్గరకు వెళ్లకుండా ఎయిర్ కండిషన్ హాల్లో కూర్చొని విమర్శలు చేయడం తగదన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు అసెంబ్లీకి రావాలన్నారు. ప్రజల గురించి అసెంబ్లీలో మాట్లాడేందుకు హోదాతో పని లేదని, ప్రజల కోసం పోరాడేవారే నిజమైన నాయకుడని విమర్శించారు. విశాఖని నాలెడ్జ్ ఎకానమీగా, AI హబ్గా అభివృద్ధి చేసే దిశగా తీసుకెళ్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు
కార్గోజెంట్ని ప్రారంభించడం జరిగింది. మరి అందులో భాగంగా సిఇఓ గారు 25,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం త్వరలో అని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మన సమ్మిట్లో 13.5 లక్షల కోట్లు పెట్టుబడులు కూడా రావటం, గతంలో 20 లక్షల కోట్లు దాటి పెట్టుబడులు రావటం, సర్వవేగంగా విశాఖ అభివృద్ధి చెందుతూ ఉంది. అయితే ఈ కోడిగుడ్డు మంత్రి మరి అనేక వ్యాఖ్యలు, హాస్యాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇన్ఫోసిస్ని మేము తీసుకుని వచ్చాం, అసలు విశాఖని అభివృద్ధి చేయడంలో మాకు ముందు చూపు ఉంది, వెనక చూపు ఉంది, మీరేం అభివృద్ధి చేశారయ్యా? గంజాయి హబ్గా, ఫ్యాక్షనిజం హబ్గా మీరు మార్చారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎక్కడ పెట్టుబడులు ఫేక్ పెట్టుబడిదారులు వస్తూ ఉన్నారు, వాళ్ళకి భూములు కేటాయిస్తానని చెప్తున్నా ఉన్నారు. అనేక అవినీతి కేసులు మీరు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారు. అవి ఏమైనా నిలబడతా ఉన్నాయా? ఒక్కొక్కటిగా వీగిపోతూ ఉంది. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ము లేక కోర్టుకు వెళ్ళే విధానాన్ని మరి పక్కదోవ పెట్టించి అనేక అర్జీలు పెడతా ఉన్నారు ఆయన కోర్టుకి. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా కోట్లాది భక్తుల ఆరాధనకు నిలయంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవోపేతంగా శ్రీ స్వామివారి గరుడ సేవ నేత్రపర్వంగా సాగింది. అజిత సేవలలో భాగంగా నిర్వహించిన ఈ గరుడ సేవ సందర్భంగా ఆలయ ఉత్సవమూర్తి శ్రీ గోవిందరాజస్వామిని విశేషంగా అలంకరించి మండపంలో అధిష్ఠింపచేశారు. అనంతరం పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం నిర్వహించి పాంచరాత్ర గమశాస్త్ర విధానం ఆసారం సాంప్రదాయబద్ధంగా కార్యక్రమాన్ని కమనీయంగా జరిపించారు. మంత్రోచ్చరణలు, వేద పఠనాల నడుమ నిర్వహించిన ఈ దివ్య సేవలో మంత్రపుష్పం, మంగళ శాసనాలు అత్యంత భక్తి శ్రద్ధలతో సాగాయి. అనంతరం భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, అలాగే స్వామివారి ప్రసాదాలు ఆలయ అధికారులు అందజేశారు. ఆరోగ్యంగా ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం తన 18 నెలల పాలనలో అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చేసిందని, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఏకంగా 2,66,175 కోట్ల అప్పు చేసిందని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆక్షేపించారు. ఈ సందర్భంగా విశాఖలోని తన క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజుతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో చేసిన అప్పులో 80% వరకు కూటమి ప్రభుత్వం 18 నెలల్లోనే అప్పు చేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వం అప్పు చేసిన ఏ ఒక్క సంక్షేమ అభివృద్ధి పథకాన్ని, కార్యక్రమాన్ని ఆపలేదని, దాదాపు 2.70 లక్షల కోట్ల డీబీటీ రూపంలో వివిధ పథకాల్లో లబ్ధిదారుల ఖాతాలో జమ చేసిందని చెప్పారు. ఇప్పుడు ఇంతెంతగా అప్పు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఆ మొత్తం ఎక్కడ ఖర్చు చేస్తున్నారో చెప్పమంటే నోరు మెదటం లేదని బొత్స సత్యనారాయణ దుయ్యపట్టారు. మాకు సంపద సృష్టించడం వచ్చు, మా దగ్గర మంత్రాలు ఉన్నాయి, మేము చెత్త నుంచి కూడా సంపద సృష్టిస్తామని పెద్ద పెద్ద మాటలు చెప్పారే తప్ప 18 నెలల కాలంలో ఎక్కడ ఆచరణలో అది కనిపించలేదన్నారు. గత ఎన్నికల్లో ఓ వ్యూహం ప్రకారం వైసీపీ ప్రభుత్వం 14 లక్షల కోట్ల అప్పు చేసిందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి ఇష్టానుసారం అంకెలు చెప్పి ఆరోపణలు చేయడమే కాకుండా రాష్ట్రం శ్రీలంక, బంగ్లాదేశ్ అయిపోతుందని దుష్ప్రచారం చేశారన్నారు. గత 5 సంవత్సరాల్లో 3,40,000 కోట్ల రూపాయల వరకు, ఇది అధికారిక లెక్కలు, నేను చెప్పినవి కాదు, శాసనసభలో సాక్షాత్తు ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పిన లెక్కల ప్రకారం అప్పుడున్న మా ప్రభుత్వం అప్పు చేయడం జరిగింది అవసరాల నిమిత్తం. ఆ చేసిన అప్పులు కూడా పారదర్శకతతో డీబీటీ రూపంలో డైరెక్ట్ ట్రాన్స్ఫర్ సిస్టంలో సంక్షేమ కార్యక్రమాల కోసం సుమారు 2 లక్షల కోట్ల పైన జరిగే వాటిని ట్రాన్స్ఫర్ చేసిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. దురదృష్టం, ఈ 2,66,000 కోట్ల రూపాయల్లో ఏం చేశారు, ఎవరికి ఇచ్చారు, ఏం పోయింది ఓ శ్వేతపత్రం కానీ లేదు, ఏ విధంగా ఇది ఖర్చు పెట్టారు అని చెప్పమంటే దానికి ఎక్కడా కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ అధికారులు కానీ ఎవరు కూడా నోరు మెదపట్లే. అందుకే అన్నాను, అప్పుల ఆంధ్రప్రదేశ్ కమిటీ అయిపోతుంది, రాబోయే తరాలు వాళ్ళ పరిస్థితి చాలా శోచనీయంగా ఉంటుంది. ఎంతో గొప్పగా చెప్పారు, మాకు సంపద సృష్టించడం వచ్చు, మా దగ్గర మంత్రాలు ఉన్నాయి,
మేము చెత్త నుండి కూడా సంపద సృష్టిస్తామనే పెద్ద పెద్ద మాటలు చెప్పారు. కాపు నేత మిరియాల వెంకట్రావు తన సామాజిక వర్గానికే కాకుండా సమాజానికి చేసిన సేవలను పలువురు కొనియాడారు. మిరియాల వెంకట్రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మిరియాల వెంకట్రావు 86వ జయంతి కార్యక్రమం నగరంలోని VMRDA చిల్డ్రన్స్ ఎరీనాలో జరిగింది. మిరియాల వెంకట్రావు చిత్రపటానికి పలువురు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే స్వేచ్ఛ వంశకృష్ణ శ్రీనివాస్, టీడీపీ యువ నాయకుడు గంటా రవితేజ మాట్లాడారు. మిరియాల వెంకట్రావు కాపు సామాజిక వర్గ సంక్షేమానికి ఎనలేని సేవలు అందించారని చెప్పారు. కాపు సామాజిక వర్గంతో పాటు సమాజంలోని పేదల కోసం మిరియాల వెంకట్రావు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు, జనసేన రాష్ట్ర నాయకులు పోలిశెట్టి సత్యనారాయణ, శివశంకర్, పెద్ద సంఖ్యలో కాపు నాయకులు, మిరియాల వెంకట్రావు అభిమానులు పాల్గొన్నారు. థియేటర్లో మా పెద్దలందరూ కలిసి అలా ఆయన జయంతి జరుపుతూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను రాజకీయాల్లోకి వచ్చిన మొదట్లో మాకు అన్ని సలహాలు ఇస్తూ ఆయన ఎంతో ఆయనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని మాకు చెప్తూ ఎలా ఉండాలి ఎన్నో మాకు నేర్పడం జరిగింది. ఒక తండ్రిలాగా ఆయన ఎన్నోసార్లు ఆయన కలవడం జరిగింది. ఆయన సలహా మేరకు ఆయన ఎన్నో మాకు ఒక రకంగా చెప్పాలంటే తనకంటే కూడా మమ్మల్ని బాగా చూసుకున్నారు. ఇవాళ ఆయన స్మరించుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. రాను రోజులు ఆయన కొన్ని కోరికలు ఉన్నాయి, వాటిని కూడా మేము మా వంతు తీర్చే విధంగా ముందుకెళ్తాం. ఆయన ఆశయాల కోసం పనిచేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. మాలాంటి వాళ్ళకి ఎంతోమందికి రాష్ట్రంలో ఆయన ఆదర్శంగా ఉన్నారు. ఎన్నో సలహాలు ఇచ్చి ఎంతో రాజకీయంగా ఆయన అనుభవాన్ని కూడా అందరూ కూడా చెప్పడం జరిగింది. సో రానున్న రోజుల్లో ఆయన ఆశయాల కోసం నా వంతు నేను కృషి చేస్తాను. మనకి ఈరోజు ఈ ఫంక్షన్లో మన గురువు గారు లాంటి వ్యక్తి మన మిరియాల వెంకట్రావు అంకుల్ ఫస్ట్లో ఆయన కాపునాడికి ఫౌండర్గా ఉన్నప్పుడు నాన్నగారు కూడా దానికి ట్రెషరర్గా పనిచేశారు. సో ఆయన పెట్టిన మన ఈ ఫౌండేషన్ని మేము ఎల్లప్పుడూ వచ్చే రోజుల్లో మా తరపు నుంచి మేము దాన్ని ముందుకు తీసుకెళ్తామని హామీ ఇస్తూ ఆయన ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం అధికార భాష సంఘాన్ని ఏర్పాటు చేయడం పట్ల తెలుగుదండు అధ్యక్షులు పరావసు సూర్య హర్షం వ్యక్తం చేశారు. తెలుగుదండు ఆధ్వర్యంలో మద్దెలపాలెం కూడలి వద్ద తెలుగు తల్లి విగ్రహానికి నీరాజనాలు సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భాషోద్యమకారుల విన్నపాలను ప్రభుత్వం మన్నించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన మాతృభాష అభివృద్ధి ప్రాధికార సంస్థ ఏర్పాటు చేయాలని కోరితే కంటి తుడుపుగా అధికార భాష సంఘాన్ని ప్రభుత్వం ప్రకటించిందని విమర్శించారు. తెలుగు భాష అభివృద్ధికి పరిరక్షణకు తెలుగుదనం నిరంతరం పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని సూరి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కొచ్చెర్లకోట రాజమన్నార్, మధ్య దేవిశ్రీ, అడప రామకృష్ణ, చిన్న సూర్యనారాయణ, పంతుల లలిత, ఆచార్య సూరప్పడు, ఎర్రం నాయుడు, మరడాన సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మనం ఈ మద్దెలపాలెం కోడలి తెలుగు తల్లి విగ్రహం దగ్గర మనం ఈ తెలుగు తల్లికి పాద పూజ అంటూ మన కూటమి ప్రభుత్వానికి అభినందనలు అభిశంసనలు అంటూ ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ముందుగా మన రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి అభినందనలు. ఎందుకంటే భాషాభిమానుల యొక్క మాట మన్నించి 18 నెలలు అయిపోయినప్పటికీ మొత్తానికి అధికార భాషా సంఘాన్ని ప్రకటించింది. చిట్ట చివరకు అధికార భాషా సంఘాన్ని ప్రకటించింది. కాబట్టి వారి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ భాషాభిమానుల యొక్క మాటను మన్నించినందుకు ముందుగా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తుంది తెలుగుదండు మరియు భాషాభిమానులం అందరం కలిసి. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటి అంటే, వాస్తవంగా భాషాభిమానులు అడుగుతుంది ఒక రాజకీయ పునరావాసమైనటువంటి అధికార భాషా సంఘం కాదు. అది కేవలం ఒక సలహా సంఘం మాత్రమే. ఇప్పటి వరకు అన్ని ప్రభుత్వాలు అధికార భాషా సంఘాన్ని ఏర్పాటు చేస్తూనే ఉన్నాయి. కానీ అది ఒక సలహా సంఘం, ఏదో మీ ఆశ్రితులకు ఆశ్రయం కల్పించేటువంటి ఒక రాజకీయ పరమైనటువంటి ఒక ఎత్తుగడ మాత్రమే. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాల సందర్భంగా శనివారం సాయంత్రం అంబికాబాగ్ రామాలయం నుంచి అమ్మవారి రథయాత్ర శోభయమానంగా ప్రారంభమైంది. దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్, ఆలయ ఈవో శోభారాణి, ఉత్సవ కమిటీ సభ్యులు డాక్టర్ కందుల నాగరాజు యాత్రను ఘనంగా ప్రారంభించారు.
మేళ తాళాలతో పండితుల వేద మంత్రాలతో వైభవంగా యాత్ర సాగింది. అంబికాబాగ్ ఆలయం నుంచి జగదంబ జంక్షన్ మీదుగా, అలాగే చౌట్రీ నుంచి పూర్ణ మార్కెట్ దాటుకుని కొత్త రోడ్డు మీదుగా రథయాత్ర అమ్మవారి ఆలయానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ అమ్మవారి రథయాత్ర వైభవంగా జరిగిందన్నారు. మార్గశిర మాసోత్సవాల సందర్భంగా ప్రతి ఏడాది యాత్ర ఘనంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ యాత్రలో ట్రస్టీలు, ఉత్సవ కమిటీ సభ్యులు, ఆలయ ఈవోతో పాటు అధికారులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారని తెలిపారు. 32వ వార్డు కార్పొరేటర్, ఉత్సవ కమిటీ సభ్యులు డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ ఈ యాత్రకు అటు ప్రజల నుంచి ఇటు భక్తుల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా అమ్మవారి రథయాత్ర శోభయమానంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈసారి నిర్వహిస్తున్న అమ్మవారి మార్గశిర మహోత్సవాలకు ఊహించని దానికంటే భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారని వెల్లడించారు. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం ప్రకాశరావుపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన లక్కీ షాపింగ్ మాల్ ను ప్రముఖ సినీ నటి అనసూయ ప్రారంభించారు. ముందుగా షాపింగ్ మాల్ ఎదుట గుమిగున్న అభిమానులకు, ప్రజలకు అభివాదం చేసి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ప్రభుత్వ విపి గణబాబు, పైడ విద్యా సంస్థల అధినేత పైడ కృష్ణప్రసాద్, డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి, సిఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ, లక్కీ షాపింగ్ మాల్ అధినేతలు రత్తయ్య స్వామి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాస్, నటి అనసూయ మాట్లాడుతూ లక్కీ షాపింగ్ మాల్ యొక్క ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను తెలిపారు. అనంతరం లక్కీ అధినేత రత్తయ్య మాట్లాడుతూ విశాఖ నగరంలో 14 వరకు లక్కీ షాపింగ్ మాల్స్ ఉన్నాయని, ఇప్పుడు ప్రారంభించిన దానితో ఈ సంఖ్య 15కు చేరుకుందన్నారు. ఈ స్థాయిలో తమ వ్యాపారం ముందుకు సాగడానికి ప్రజల ఆదరణ కారణమన్నారు. దక్షిణ భారతదేశంలో ఫ్యామిలీల కలెక్షన్లో తిరుగులేని ఆదరణ లక్కీ షాపింగ్ మాల్స్ కు ఉందని చెప్పారు. నమ్మకమైన నాణ్యతతో పాటు ప్రజల బడ్జెట్ ధరల్లో ఉత్తమ సేవలను, వస్త్రాలను అందిస్తున్నామని స్పష్టం చేశారు. దేశంలోనే ఒక మంచి అందమైన నగరంగా అందరి మన్ననలు పొందుతున్న విశాఖ నగరంలో లక్కీ షాపింగ్ మాల్ 15వ షోరూమ్గా ఈరోజు ఉదయం ఇక్కడ స్టార్ట్ చేసుకోవటం చాలా సంతోషం. 2012లో మొట్టమొదటిసారిగా లక్కీ షాపింగ్ మాల్ విశాఖలో స్టార్ట్ కావటం, అక్కడి నుంచి ఇప్పటిదాకా కూడా ఈ 13 ఏళ్ల జర్నీలో మొత్తం 15 షాపులు ఇప్పటిదాకా కూడా స్టార్ట్ చేశారు. ఇది జగదంబ సెంటర్లో ఫస్ట్ స్టార్ట్ అయితే, ఆ తర్వాత గోపాలపట్నం, అలాగే డాబా గార్డెన్స్, గాజువాక, అనకాపల్లి, విజయవాడ, మార్కాపురం, ఒంగోలు, నెల్లూరు, పెద్దాపురం, పాయకరావుపేట, రాజాం, పలాస, కాకినాడ, త్వరలోనే తిరుపతిలో కూడా ఇంకొక షోరూమ్ స్టార్ట్ కాబోతా ఉంది. దాదాపు 6,000 మందికి పైగా ఈరోజు ఈ లక్కీ షాపింగ్ మాల్లో అన్ని 15 చోట్ల కలిపి ఎంప్లాయీస్ మొత్తం పనిచేస్తూ ఉన్నారు. ఈ షాపు యొక్క ప్రత్యేకత ఏంటంటే మనం చూస్తూ ఉన్నాం, మరి మిడిల్ క్లాసు, అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కూడా మంచి క్వాలిటీ తోటి సరసమైన ధరలకి, నేను ఇప్పుడు మొత్తం షోరూమ్ అన్ని ఫ్లోర్లో కూడా మా మిగతా మిత్రులతో కలిపి చూడటం జరిగింది. ఆ ధరలు చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంది. కొన్ని అయితే 999 అంటే 1000 రూపాయల లోపు ఒక 5 పీసులు ఇస్తా ఉన్నారు. అంటే నాట్ ఈవెన్ 200 రూపీస్ ఇచ్చి షర్ట్ కానీ, లేకపోతే అక్కడ ఉన్న చిల్డ్రన్ వేర్ కానీ, లేదంటే మామూలుగా ఒక షర్ట్ కానీ ఏదైనా మనం ఒక డ్రెస్సు స్టిచ్ చేయాలంటే ఈరోజు పబ్లిక్లో బయట 200-300 రూపాయలు ఛార్జ్ చేస్తూ ఉన్నారు. అటువంటిది క్లాత్ లేకపోతే ఇవన్నీ కూడా కలిపి 200 రూపాయల లోపు ఇస్తున్నారంటే అది మామూలుగా చిన్న విషయం కాదు అది. మరి ఈరోజు గ్రామీణ ప్రాంతం నుంచి ప్రత్యేకించి ఎవరైతే మిడిల్ ఇన్కమ్ వాళ్ళు లేకపోతే లోయర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి లక్కీ షాపింగ్ మాల్ అనేది ఒక హౌస్ హోల్డ్ నేమ్ అయిపోయింది. లక్కీ షాపింగ్ మాల్ వాళ్ళ ఏమంటారు, దిస్ ఇస్ ఇంటకెళ్ళి రచ్చగెలవడం అన్నట్టు, అంటే దీన్ని అంటారు. ఫస్ట్ స్టోర్ వైజాగ్లో లాంచ్ చేయడం, మళ్ళీ 15th స్టోర్ వైజాగ్లో సేమ్ లేన్లో. అన్లెస్ మీరిచ్చే ఆదరాభిమానాలు, ప్రేమ ఉంటేనే ఇంత కాన్ఫిడెంట్గా, ఇంత త్వరగా ఒకే చోట 2 స్టోర్ లాంచెస్ చేయడం అనేది గమనార్హం. హార్టీ కంగ్రాచులేషన్స్ టు ది బ్యూటిఫుల్ బ్రాండ్ లక్కీ షాపింగ్ మాల్. ఐ ఫీల్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. చాలా లక్కీగా అనుకుంటాను, లక్కీతో అసోసియేషన్ నాకు. మీరందరూ కూడా ఈరోజు మీడియా మిత్రులు, ప్రతినిధులు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్
with lots of warmth and love to cover this grand launch 15th store of Lucky Shopping Mall in Vizag. I'm sure after this మీ అందరికీ బ్యూటిఫుల్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది because Lucky brings beautiful opening offers. They're very tempting, I promise you that. తప్పకుండా ఏదైతే ప్రెస్ ఈ జర్నలిజం ఈ స్ట్రెస్ అంతా రిలాక్స్ అవ్వడానికి ఇంటికి మంచిగా మీ ఆవిళ్ళకి 1-2 చీరలు తీసుకెళ్లారనుకోండి లక్కీ నుంచి మంచిగా రిలాక్స్ అయిపోతారు. ఇంటి వాతావరణం బాగుంటుంది. చాలా గట్టి నమ్మకం అలాగే మీడియా సోదరులందరూ కూడా మేమున్నామని మమ్మల్ని అందరినీ కూడా హైలైట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళి మీడియా సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మా ప్రతి స్టోరు కూడా స్టార్టింగ్ నుంచి 93 నుంచి కూడా కమల గారు, మల్లిక్ గారు, చంద్రబాబు గారు, వెంకటేశ్వర గారు ప్రతి స్టోర్ చిన్న స్టోర్ నుంచి ఎఫ్ఎల్ జీన్స్ కార్డు 93 నుంచి 98లో ఎఫ్ఎల్ నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి స్టోర్ని కూడా కమల గారు, మల్లిక్ గారు, వెంకటేశ్వర గారు, చంద్రబాబు గారు ఇన్ని గాజు వాటి అన్ని స్టోర్లు కూడా నా చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు ప్రారంభించి అన్నిటికీ కూడా సార్ అలాగే మేడం వాళ్ళంతా 55 ఏళ్ల వయస్కులు, కానీ ఒక్కసారిగా 16 ఏళ్ల కుర్రాలుగా మారిపోయారు. అందరూ కలిసి స్టెప్పులేశారు, అల్లరి చేశారు, పాత జ్ఞాపకాలను నెమరు వేసుకొని మురిసిపోయారు. ఆనాటి ఆ స్నేహమానంద గీతం అంటూ పాటలు పాడుకున్నారు. గతాన్ని గుర్తు చేసుకొని ఆనందంలో మునిగి తేలారు. ఈ కార్యక్రమానికి విశాఖ లైబ్రరీ వేదికగా మారింది. షిప్యార్డ్ జూనియర్ కాలేజీలో 1985-86 బ్యాచ్కి చెందిన వీరంతా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధి జి రాజారావు మాట్లాడుతూ తాము ప్రతి ఏటా ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నామన్నారు. అందులో భాగంగానే గత 3 రోజులుగా వివిధ ప్రాంతాలలో ఈ ఆత్మీయ కలయిక కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక, హైదరాబాద్, రాయపూర్, రాజమండ్రితో పాటు ఇతర ప్రాంతాల నుంచి తమ స్నేహితులు తరలిరావటం ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్నారు. 1984-85 10th క్లాస్ బ్యాచ్ గత 3 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా మేఘాలయ హోటల్లోని, దస్పాలా హోటల్లోని, మరియు ఇప్పుడు లైబ్రరీ దగ్గర ఈ గెట్ టుగెదర్ అరేంజ్ చేసాం, ఆత్మీయ సమ్మేళనం. దీనికి సుమారు కర్ణాటక నుంచి, హైదరాబాద్ నుంచి, రాయ్పూర్ నుంచి, రాజమండ్రి నుంచి, వివిధ ప్రదేశాల నుంచి ఫ్రెండ్స్ వస్తున్నారు. అండ్ అమోఘంగా ఇది జరుపుకుంటున్నాం కూడా. ఎంతో సంతోషంగా ఉంది. మా చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ మేమంతా ఇప్పుడు 55-56 సంవత్సరాలు ఉన్నా సరే అదే 10వ తరగతిలో 15-16 సంవత్సరాల కుర్రవాళ్ళ కింద ఎంతో ఉత్సాహంగా డ్యాన్సులు చేస్తూ ఉల్లాసంగా ఈ సమ్మేళనం జరుపుతున్నాం. దానికి చాలా సంతోషంగా ఉంది. అండ్ చాలా దూర ప్రదేశాల నుంచి మా ఫ్రెండ్స్ వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. నిజంగానే అది ఒక మాయా ప్రపంచం. విశాఖ సాగర్ తీరంలో ఏర్పాటు చేసిన మాయా వరల్డ్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఓసారి ఈ మాయా వరల్డ్ని చూస్తే పొందే అనుభూతే వేరు. సందర్శకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరో ప్రపంచాన్ని తలపించే ఈ మాయా వరల్డ్ గురించి మరిన్ని విషయాలు సంస్థ నిర్వాహకుడు రమణ కుమార్తో మా వీటి స్టైల్ న్యూస్ విశాఖ ప్రతినిధి తర్ని జ్యోతి అందిస్తున్న ప్రత్యేక ఇంటర్వ్యూ. ఇప్పుడైతే మనతో పాటు నేవీ రిటైర్డ్ ఉద్యోగి ఈ యొక్క మాయా వరల్డ్ నిర్వాహకులు ఉన్నారు. తనతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, నమస్తే, ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అసలు చెప్పండి, మాయా వరల్డ్ ఈ పేరు వినడానికి కూడా చాలా స్పెషల్గా ఉంది. అసలు ఈ పేరు ఎందుకు పెట్టాలి అనుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ TU-142 యుద్ధ విమానం ఈ మ్యూజియంలో ఇక్కడ ఎందుకు ఎస్టాబ్లిష్ చేయాలి అనుకున్నారు? అసలు ఎనీ ఐడియా? నేను ఇంతకుముందు నేవీలో పనిచేసే యాజ్ అ కమాండర్ కింద రిటైర్ అయ్యాను. సో ఈ TU-142 విమానం ఇంతకుముందు నేను యాజ్ అ పైలట్గా దీన్ని నేను ఆపరేట్ చేసేవాడిని. సో నాకు ఈ TU-142 విమానం రిటైర్ అయిన తర్వాత ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియంగా కన్వర్ట్ చేసే అవకాశం కూడా నాకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కల్పించింది. సో ఆ టైంలో ఈ వైజాగ్తో నాకు బాగా సత్సంబంధం పెరిగి ఈ మ్యూజియం కూడా నేనే కన్స్ట్రక్ట్ చేసి నేను గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేశాను. సో అప్పటి నుంచి నాకు ఈ ప్లేస్ మీద ఒక రకమైన అనుభూతి, ఒక రకమైన ఇంట్రెస్ట్ ఉండడం వల్ల సో ఈ ప్లేస్ ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్నది, దీన్ని ఏదో చెయ్యాలి అని చెప్పేసి నేను విదేశాల్లో ఉన్నప్పుడు చూసి ఇటువంటి కాన్సెప్ట్స్ సో మన ప్రజలకు అందుబాటులో తేకూడదనే ఒక ఉద్దేశంతో నేను దీని గురించి స్టడీ చేసి దీన్ని ఇక్కడికి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది మేడం. ఓకే సార్, మరి మీరు ఈ యొక్క మాయా వరల్డ్ రెడీ చేయడానికి ఇక్కడ ఉన్న మెటీరియల్స్ అంతా కూడా మీరు ఎక్కడి నుంచి తెచ్చారు?
సో ఇటువంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనకి ఇతర దేశాల్లోనే ఉంటాయి మేడం. చైనా, జపాన్ అటువంటి దేశాలు తిరిగి నేను చైనా నుంచి మ్యాక్సిమం ఒక 70 to 75% ఐటమ్స్ చైనా నుంచి తీసుకురావడం జరిగింది. సో కొన్ని ప్రొడక్ట్స్ జపాన్ నుంచి కూడా మేము ఇంపోర్ట్ చేసుకున్నాం మేడం. సో ఇందాక మీరు అడిగినట్టు మాయా వరల్డ్ అని ఎందుకని పెట్టామంటే, సో నేను ఇంతకుముందు వెళ్ళినప్పుడు నాకంతా మాయగా అనిపించింది వేరే దేశాల్లో చూసినప్పుడు. సో ఆ మాయ అన్న పదార్థం ప్లస్ తెలుగు భాషలో కూడా మాయా బాగా మ్యాచ్ అవుతుందని, సో మాయా ప్రపంచం అని పెడితే మరి తెలుగులో ఉంటుందని మాయా వరల్డ్ అని కింద క్రియేట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఇక్కడ ఇన్నోవేటివ్గా 8 రూమ్స్ అనేవి మేము చూసాము. ప్రతి రూమ్ కూడా చాలా డిఫరెంట్ థీమ్స్తో చాలా బాగా డిజైన్ చేశారు. అసలు ఎలా ఈ ఐడియా వచ్చింది? అసలు మేము చూస్తేనే చాలా షాక్ అవుతున్నాము. సో నాకు ఇక్కడ ప్లేస్ కన్స్ట్రైన్ ఉంది. మనం 2000 feet మాత్రం మనకు దొరికింది. సో ఈ 2000 square feetలో మనం నేను చూసిన విదేశాల్లో చాలా ఊర్లు తిరిగాను. అన్నింట్లో నేను లైక్ దుబాయ్లో ఒక 2 వెరైటీ ఆఫ్ ఐటమ్స్, చైనాలో ఒక 2 వెరైటీ, జపాన్లో ఒక 2. సో ఉన్నట్లో టాప్ బెస్ట్ ఐటమ్స్ తీసుకొని ఇక్కడ పెట్టడం జరిగింది. సో నేను ఇప్పుడు సపోజ్ చైనాలో ఒక 8 రూమ్స్ ఉన్నాయి, అందులో నేను 2-3 సెలెక్ట్ చేస్తున్నాను. మన ప్లేస్ తగ్గట్టు ఏ విధంగా బాగుంటుందని ఆ ఉన్నట్లో బెస్ట్ రూమ్స్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పెట్టడం జరిగింది. ఓకే సార్, మరి క్రౌడ్ ఎలా ఉంది? సందర్శకులు చూస్తే చాలా ఎక్కువగా తాకిడి ఉంది. సో ఫ్యామిలీస్ వస్తున్నారు, స్కూల్ పిల్లలు వస్తున్నారు, చిన్న పిల్లలు అందరూ వస్తున్నారు. సో అందరూ నుంచి ఎలాంటి స్పందన మీకు వస్తుంది? చాలా అద్భుతంగా ఉందండి. అసలు మేము ఊహించలేదు. వాళ్ళ ఆనందం చూసి మేము చాలా ఆనందపడుతున్నాం. మాకు డబ్బులు ఇది కాకుండా వాళ్ళ ఫేసెస్లో ఆనందం, ప్రతి ఒక్కరు వెళ్ళిపోతున్నప్పుడు మాకు చెప్పే థ్యాంక్స్ అవి మాకు చాలా మ్యాటర్. అండ్ వాళ్ళకి నచ్చినంతసేపు మేము ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా హాఫ్ అన్ అవర్ ఉంటారు, 1 hour ఉంటారు, 20 minutes ఉంటారు, వాళ్ళు నచ్చినంతసేపు ఫుల్గా ఎంజాయ్ చేసి హ్యాపీగా వెళ్ళినంత వరకు కూడా మేము వీ డోంట్ ఫోర్స్ దెమ్. అండ్ ఓవరాల్గా అది రెస్పాన్సెస్ చాలా బాగుంది అండ్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. నా పేరు యామ్ని, హైదరాబాద్ నుంచి వచ్చాము ఫర్ సైట్ సీయింగ్ అండ్ ఆల్. ఐ రియలీ లైక్ ద లాట్. లైక్ ఒక డిఫరెంట్ వరల్డ్లోకి మనం వచ్చినట్టు అనిపిస్తుంది. డిఫరెంట్ థీమ్స్ లైక్ ప్లానెటరీ థీమ్స్, మన అగ్రికల్చరర్స్ కానీ అవంతా కూడా మనకి డిఫరెంట్ లైటింగ్స్ తోటి అట్రాక్టివ్గా వీ కెన్ ఇంప్లిమెంట్ ఇన్ పార్టీస్. న్యూ ఐడియా. యాక్చువల్లీ ప్రతి రూమ్ కూడా మనం కొన్ని గ్లాసెస్ వేలోకి వెళ్తే రూమ్స్ అదే మనకి వే ఫైండ్ అవుట్ చేయడానికి చాలా డిఫికల్ట్గా అనిపిస్తుంది. మీరు ఎలా ఎంజాయ్ చేశారు? యా, ఇది ఐ కెన్ సే దట్ మనకి ఓల్డెన్ టెంపుల్స్లో అంతా కూడా అద్దాల మండపం అని చెప్పానని ఉంటుంది. సో ద కాన్సెప్ట్ రిజెంబ్లెన్స్ హియర్ ఐ ఫెల్ట్ ద సేమ్ థింగ్. లోపలికి ఎంటర్ అయిన వెంటనే మనకు అద్దాల మండపంలో ఎట్లయితే ఎంటర్ అయ్యామో ఎగ్జిట్ అయ్యామో తెలియదు. సో ద సేమ్ వే ఐ ఫెల్ట్ దిట్ ఇన్ ఎ మోడర్న్ వే. సో మరి చూసారు కదండి ఈ యొక్క మాయా వరల్డ్ది. ఇప్పుడైతే దీనికి మార్నింగ్ 10 to నైట్ 10 వరకు అయితే మనకి విజిటింగ్ అవర్స్ అయితే ఉన్నాయి. సో 246 రూపీస్. అలాగే కిడ్స్కి బిలో 7 ఉన్న వాళ్ళకి కూడా ఫ్రీ అని చెప్తున్నారు. ఇంకా సందర్శకుల తాకిడి కూడా అదే విధంగా ఉంది. లోపల చూసాము అంటే మాయా వరల్డ్ పేరులోనే లోపల ప్రతి ఒక్క గది కూడా మనకి డిఫరెంట్ థీమ్స్తో ఉంది. ప్రతిది కూడా ప్రతి రూమ్ కూడా డిఫరెంట్ మాయా ప్రపంచంలాగే ఉంది. సో కంపల్సరిగా ఎవరైనా చూడాలి, ఇంకా చూడలేదు అనుకుంటే వెంటనే వైజాగ్ ఆర్కే బీచ్లోని TU-142 యుద్ధ విమానం మ్యూజియంలో ఉన్నటువంటి మాయా వరల్డ్ని విజిట్ చేయవలసిందిగా కోరుతున్నాం. కెమెరామెన్ దిలీప్తో తరుణి, విశాఖపట్నం, VDigital న్యూస్. సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా శంబర జాతర ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. మన్యం జిల్లా పార్వతీపురంలో వచ్చే ఏడాది జనవరి నెలలో ప్రారంభం కానున్న శంబర జాతర ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి, సబ్ కలెక్టర్ ఆర్ వైశాలితో కలిసి దేవాదాయ శాఖ అధికారులు, దేవాలయ కమిటీ, ఇతర శాఖల అధికారులతో మంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సంబర పోలమాంబ అమ్మవారి జాతరను ఘనంగా నిర్వహించేందుకు అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. గ్రామ పెద్దలు, అధికారులు సమన్వయంతో నెల రోజుల ముందుగా అవసరమైన ఏర్పాట్లను చేపట్టాలని అన్నారు. త్రాగునీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు ఉండరాదని, కొలాయిలు, బోర్లు పూర్తి స్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా మరుగుదొడ్లు సిద్ధం చేయాలని, పారిశుద్ధ్యం నిర్వహణ పక్కాగా ఉండాలన్నారు. అమ్మవారి మారు జాతర ముగిసే వరకు పారిశుద్ధ్యంపై ప్రణాళిక వేసుకోవాలని తెలిపారు. పార్కింగ్ స్థలాలు, ప్రవేశం, బయటకు వెళ్లే మార్గాలు పక్కాగా ఉండాలని, అత్యవసర సమయంలో అంబులెన్స్లు వెళ్లేటకు రహదారి అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ శిబిరాలు ఏర్పాటు చేయాలని, అత్యవసర పరిస్థితులలో అవసరమగు అన్ని మందులు శిబిరాల్లో అందుబాటులో ఉండాలని, ఫీడర్ అంబులెన్స్ సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలని, అవసరమగు విద్యుత్ సరఫరాకు అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలన్నారు.
అగ్నిమాపక యంత్రాలను ఏర్పాటు చేయాలని, ప్రజలకు సమాచారం ఇచ్చుటకు, సమాచారం స్వీకరించుట, మైక్ల ద్వారా ప్రకటించుటకు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా, దివ్యమైన క్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో శ్రీ స్వామివారి సహస్రనామార్చన కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో కనుల పండుగగా జరిగింది. ఈ సహస్రనామార్చనల సేవలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. దేవస్థానం యొక్క రోజువారీ అర్జిత సేవల్లో భాగంగా ఈ సహస్రనామార్చనను నిర్వహించారు. ముందుగా దివ్యమైన ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉత్సవమూర్తి శ్రీ గోవిందరాజస్వామిని వారి ఉభయ దేవేరుల సమేతంగా ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో అత్యంత సౌమ్యమానంగా అధిష్ఠింపచేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ సాగర తీరంలో నావికాదళం ఆధ్వర్యంలో అత్యంత వేడుకగా జరిగిన నేవీ మారథాన్. ముఖ్య అతిథులుగా పాల్గొని రన్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంకరప్రత బాక్షి. రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న నిరంతర కృషిని కొనియాడిన రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్. కూటమి పాలన వచ్చిన తర్వాత వస్తున్న పెట్టుబడుల అభివృద్ధికి నిరసనమని వెల్లడి. కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్ అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మారిపోయిందని ఎద్దేవా చేసిన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ను అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చేస్తున్నారని ఆవేదన వ్యక్తం. పార్వతీపురం మన్యం జిల్లాలో వచ్చే నెలలో ఘనంగా ప్రారంభం కానున్న శంబర జాతర మహోత్సవాలు. జాతర ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.